ఆరోపణలు అవాస్తవమని తల్లిదండ్రులను వదిలేసేంత హీనుడిని కాదని డాక్టర్ దశరథ అన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న తన పరువు ప్రతిష్టలను భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ అన్నారు. ఆత్మకూరు ఎస్ మండలం దుబ్బతండా నుండి కనికరం లేని దశరథ కరుణించు అనే శీర్షికతో ఆదివారం పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తావురియా సవతి తల్లి బుజ్జమ్మలను తాను అన్ని రకాలుగా చూసుకుంటున్నానని అన్నారు. తన బావ లకావత్ సైదా ఉన్నత స్థానంలో ఉన్న తనపై ఈర్ష ద్వేషాలతో తల్లిదండ్రులతో ఆరోపణలు చేయించాడన్నారు. ప్రస్తుతం తన తండ్రితో ఆరోపణలు చేయించిన తన పిన్ని బుజ్జమ్మ సొంత తల్లి కాదని, ఆయన నేను ఏనాడు సవతి తల్లి ఉద్దేశంతో చూడలేదని, కన్న తల్లిగానే భావించానని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయి నేను గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకొని అనేక కష్టాలు పడి డాక్టర్ కోర్సు పూర్తి చేసి నేటి ఉన్నత స్థాయికి ఎదిగానని, అయినప్పటికీ తల్లిదండ్రులు అంటే గౌరవమే అని, ఇప్పటికైనా తన తల్లిదండ్రులు వస్తే వారి సంరక్షణ బాధ్యతగా భావించి చూసుకుంటానన్నారు. సమాజంలో నన్ను ద్రోహిగా చిత్రీకరించే విధంగా ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. ఏనాడు జాటో తావరి ఇంట్లో నేను ఆనందింది, వీళ్ళ ఇంట్లో మా మేనమామ ఇంట్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. ఇక అక్కడ నాకు ఆ వాతావరణం నచ్చలేదు సార్. మా అమ్మ చచ్చిపోయినాక ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు. నేను బీబూగూడెం చివల మండలం బీబూగూడెం వచ్చింది. మీ చెల్లె కూడా మీ అమ్మటే వచ్చింది? మా చెల్లి రాలేదు సార్, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఓన్లీ బావగారు ఒక్కడే అక్కడికి వచ్చారు. ఇక నేను చిన్నగా చదువుకుంటున్నప్పుడు అక్కడ చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ నుంచి అక్కడనే కష్టపడ్డాడు, నన్ను ఎత్తుకుని తిరిగారు. అక్కడ వాళ్ళు సత్సంబాలు లేవు అసలు. వాళ్ళకి ఆమె కూడా మా మేనత్తే. మా ఫాదర్ కంటే సార్ వాళ్ళ అంటే మా బావగారు వాళ్ళ ఆమెకి ఇచ్చిన సరే అందరు బాగానే ఉండే. ఇక్కడ ఏమైందనంటే ఇది ఆల్రెడీ అంతకుముందు ఆర్గ్యూస్ అయినాయి, ఇష్యూస్ అయినాయి. మీకు ఎందుకు బయటపడ్డేందుకు ఒక మనిషి అందరు వీళ్ళు సార్ ప్రోద్బలం వల్ల బయటకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఈవెన్ మీ నేను కూడా ఇదే విధంగా ఎప్పుడన్నా చేశారా సార్ వాళ్ళు? గతంలో సార్ ఒక్కసారి వచ్చేసి బాబును ఎత్తుకుపోదామని చెప్పేసి కోదాడకు వస్తే రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. అప్పుడు ఎస్ఐ రాముల్ నాయక్ గారు, బాలగంగిరెడ్డి గారు వాళ్ళ మీద కేసు తీసుకొని మా అన్న జోలికి ఇక ముందు మేము పోమని చెప్పేసి కాగితం రాసిచ్చిండండి. ఇప్పుడు ఇదే లకావత్ సైదాను ఆయన 2004-05 ఆ ప్రాంతంలో సార్. దాని తర్వాత ఒక్కసారి ఈ లకావత్ సైదా అంటే మా చిన్న బావ, ఇప్పుడు మా పిన్ని కూతురును చేసుకున్న ఆయన నా బండి హీరో హోండా బండి ఎత్తుకోపోయాడు. ఆయనకు కట్నం ఇయ్యలేదు.